పాండు ఇద్దరు రాణులతో కలిసి అడవిలో నివసిస్తున్నాడు. ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక జింక కనిపించింది. ఆ జింక తన భార్యతో కలిసి ఉంది. ఏమాత్రం ఆలోచించకుండా పాండు బాణం వదిలాడు. జింక నేలకూలింది. కాని అది సాధారణ జింక కాదు. అది కిందమ మహర్షి. తన భార్యతో కలిసి జింక రూపంలో ఉన్నాడు. చివరి శ్వాసలో మహర్షి శపించాడు. నీవు నీ భార్యలను స్పృశించిన క్షణం నీవు మరణిస్తావు. ఒక శక్తివంతమైన రాజు, ఇద్దరూ రాణులు, కాని వారిని తాకలేని శాపం. అప్పుడు ప్రశ్న ఒకటే, పాండవులు ఎలా జన్మించారు? పాండవుల జననం రహస్యం తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.